ఎంఆర్పీఎస్ న్యూస్ కు స్వాగతం సుస్వాగతం. ఎంఆర్పీఎస్ న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. బహుశా భారతదేశంలో నేను చాలా రాష్ట్రాల్లో తిరిగొస్తున్నాను. అన్ని రాష్ట్రాల్లో పెన్షన్లన్నీ ఒకే స్థాయిలో లేకపోవచ్చు, కానీ ఎక్కడన్నా 200, 500, 1000 రూపాయలు పెంచుతామని హామీ ఇచ్చిన తర్వాత ఎక్కడొచ్చిన ప్రభుత్వమైనా అధికారంకి వచ్చిన నెలకో 2 నెలలకో పెంచి ఇచ్చడం జరిగింది. ఇక్కడ కూడా అదే జరిగింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం 19 నెలలు దాటిపోయింది. రేపు ఆగస్టు నాటికి 20 నెలలు అవుతుంది. అంటే 20 నెలలు అంటే వికలాంగులకు 4000 ఇస్తున్న దాన్ని 6000 చేయడం అంటే 2000 పెన్షన్ నెలకు. అంటే 20 నెలల్లో 40,000 రూపాయలు పెన్షన్ వీళ్ళు కోల్పోయారు. అదే సమయంలో వృద్ధులు వితంతులకు 2000 పెన్షన్ ఇస్తున్నారు, 4000 ఇవ్వాల్సి ఉన్నాయి. వాళ్ళు కూడా 2000 రూపాయలు కోల్పోయారు నెలకు. 20 నెలల్లో 40,000 వాళ్ళు కోల్పోయారు. మరి ఇంత జరుగుతున్నప్పటికీ ప్రతిపక్ష పార్టీలు ఎప్పుడు కూడా ఈ వృద్ధులు వితంతుల పక్షాన వికలాంగుల పక్షాన శాసనసభలో గలమెత్తిన పరిస్థితి కనిపించట్లేదు. బయట వీళ్ళకు అండగా ఒక సభలు పెట్టడంలోనూ లేదా ఒక ఉద్యమం నిర్మించడంలోనూ ప్రతిపక్ష పార్టీలు కూడా బాధ్యతతో పనిచేసినట్టుగా కనిపించట్లేదు. ఇట్లాంటి పరిస్థితిలో పక్క రాష్ట్రం గురించి మాట్లాడుతున్నా. 2023లో ఇక్కడ ఎన్నికల మేనిఫెస్టోలో 2000, 4000 చేస్తామన్నది, 3000 రూపాయలు అక్కడ వికలాంగుల పెన్షన్ 6000 చేస్తామన్న హామీ అక్కడ 2004 ఏప్రిల్ నెలలో ఇవ్వడం జరిగింది. 2024 ఏప్రిల్ ఇవ్వడం జరిగింది. 2024 ఏప్రిల్ నెలలో ఇచ్చిన హామీని చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఎన్డీఏ కూటమిలాగా నడుస్తున్నది. బీజేపీ అండ్ జనసేన కలిపి ప్రభుత్వం అక్కడ అధికారంలోకి వచ్చింది చంద్రబాబు నాయుడు గారు జూన్లో, కానీ హామీ ఇచ్చింది ఏప్రిల్ నెలలో. అధికారంలోకి వచ్చిన జూన్ నుంచి పెన్షన్ పెంచి ఇవ్వలే, హామీ ఇచ్చిన ఏప్రిల్ నెల నుంచి పెన్షన్ పెంచి ఇచ్చేసాడు. అంటే ఏప్రిల్ నెలలో పెన్షన్ పెంచి ఇచ్చిండు, మేలో ఇచ్చిండు, జూన్ కల్పించేసాడు. ఆ విధంగా ఉదాహరణకి అక్కడ అంతకుముందు 3000 పెన్షన్ వికలాంగులది అవుతే 6000 చేయడం జరిగింది. 3 నెలల పెన్షన్ అదనంగా 9000 అదనంగా ఇచ్చాడు. అట్లనే 2000 పెన్షన్ వృద్ధుల వితంతులది, ఒంటరి మహిళలది 4000 ఇవ్వడం జరిగింది. అట్లా 3 నెలలది 2000 కలిపి 6000 ఇవ్వడం జరిగింది. అట్లా ప్రతి నెల కంటిన్యూ అవుతున్నది. అక్కడ నోమో అధికారంలోకి వచ్చిన రోజు కాకుండా హామీ ఇచ్చిన రోజు నుంచి అమలు చేస్తే, ఇక్కడ నోమో హామీ ఇచ్చిన రోజు వదిలిపెట్టి అధికారం వచ్చిన కాంచి 19 నెలలు గడిచినా కూడా పెన్షన్ పెంచమని అడిగే పరిస్థితి రాజకీయ పక్షాలకు లేదు, ఇచ్చిన హామీని అమలు చేసే పరిస్థితి ప్రభుత్వానికి లేదు. ఇట్లాంటి పరిస్థితిలో మొదటి నుంచి పెన్షన్ల సాధన కోసం, పెన్షన్లు పెంచాలనే డిమాండ్ కోసం ఎంఆర్పీఎస్ఏ ప్రతి సందర్భంలో చొరవ తీసుకున్న విషయం ఈ సమాజానికి తెలుసు. ఒకనాడు గుండె జబ్బుతో బాధపడుతున్న పేద పిల్లల పక్షాన ఉద్యమం చేస్తే ఈ తెలుగు నేల మీద ఒక గొప్ప పథకం, ఆరోగ్యశ్రీ పథకం వచ్చింది. అది 2004లో, అది అందరికి తెలిసిన విషయం. అట్లనే 200 రూపాయల పెన్షన్ ఉన్న రోజుల్లో వికలాంగుల పెన్షన్ 1500 పెన్షన్ కోసం ఉద్యమం చేస్తే 1500 అయినాయి. 1500 పెన్షన్ డబల్ చేయమని ఉద్యమం చేస్తే 3000 అయినాయి. 3000 పెన్షన్ డబుల్ చేయమంటే 6000 అక్కడ అయిపోయినాయి. ఇక్కడ 6000 ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అంటే వెనక వచ్చిన ప్రభుత్వం అక్కడ అమలు చేస్తే అంతకుముందు వచ్చిన ప్రభుత్వం ఇక్కడ అమలు చేస్తలేదు. ఒకనాడు వృద్ధుల వితంతుల పెన్షన్ 2004లో 200 ఉంటే 2014లో కూడా 200 రోజులు ఉన్నాయి. 10 ఏళ్లు గడిచినా వృద్ధుల వితంతుల పెన్షన్ రూపాయి పెరగలేదు. అట్లాంటి పరిస్థితిలో ఎంఆర్పీఎస్ చొరవ తీసుకొని ఉద్యమాలు చేస్తే మొదటిసారి 1000 రూపాయల పెన్షన్ సాధించాం, 1000ని డబల్ చేసి 2000 సాధించాం. 2000 పెన్షన్ 4000 చేయమని ఒత్తిడి పెట్టాం. ఆ 4000 అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇస్తున్నారు, ఇక్కడ అమలు చేస్తామని హామీ ఇచ్చిండ్రు, ఇక్కడ అమలు చేస్తలేదు. అంటే ఇచ్చిన మాట నిలబెట్టుకునే విషయంలో ప్రభుత్వం వైఫల్యం చెందింది. ఎందుకు నిలబెట్టుకోలేకపోతున్నారని చెప్పి ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలో ప్రతిపక్షాలు కూడా నిలబడలేకుండా పోయినాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో మొదటి నుంచి ఈ పెన్షన్ల విషయంలోనూ వృద్ధుల వితంతుల పక్షాన వికలాంగుల పక్షాన ఎంఆర్పీఎస్ చొరవ తీసుకున్నది. కాబట్టి కులంతో మతంతో సంబంధం లేకుండా, రాజకీయాలతో సంబంధం లేకుండా
ఆ వికలాంగుల పెన్షన్ 6,000 ఇచ్చిన మాట ప్రకారం వెంటనే అమలు చేయాలని, వృద్ధుల వితంతుల ఒంటరి మహిళల ఇతర చేయుత లేదా ఆసర పరిధిలోకి వచ్చే వాళ్ళందరికీ 4,000 రూపాయలు ఇప్పటికే ఆలస్యమైనవి వెంటనే అమలు చేయమని చెప్పి డిమాండ్ తోటి ఆగస్టు 13న ఒక మహత్తరమైన కార్యక్రమాన్ని అక్కడ హైదరాబాద్లో చేపట్టాం. ఇది రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అన్ని వర్గాల్లో వికలాంగులు ఉన్నారు, అన్ని వర్గాల వృద్ధులు వితంతులు ఉన్నారు, ఒంటరి మహిళలు ఉన్నారు, పెన్షన్దారులు అందరూ అన్ని వర్గాలు ఉన్నారు. మరి రాజకీయాలు, కులాలు, మతాలకు పక్కకు పెట్టి పెన్షన్ పెంపుదల సాధన కోసం, అది మా డిమాండ్ కాదు, ఇచ్చిన హామీ. అది మేము డిమాండ్ పెట్టట్లేదు. ఏది పెన్షన్ ఇప్పుడు పెంచమని డిమాండ్ పెట్టట్లేదు, అది మీ హామీ. మీ హామీని అమలు చేయమని గుర్తు చేస్తున్నాం. ఇప్పటికే రేపు ఆగస్టు వస్తే ఒక్కొక్కరు 40,000 రూపాయలు కోల్పోయింది. 20 నెలల్లో ఒక్కొక్కరు 2,000 కోల్పోవడం అంటే 40,000 కోల్పోయింది. అది వికలాంగులు కోల్పోయినరు, వృద్ధులు కోల్పోయినరు, వితంతులు కోల్పోయినరు, అందరూ కోల్పోయినరు. దురదృష్టవశాత్తు ఈ 20 నెలల్లో 20,000 కోట్ల రూపాయలు వీళ్ళకి రావాల్సింది పక్కకు పెడితే, ఈ 20,000 కోట్ల రూపాయలను ఎవరికి ఇచ్చింది అన్నప్పుడు మేము రైతు రుణమాఫీ కోసం 20,000 కోట్లు ఖర్చు పెట్టినామని వాళ్ళు అంటారు. అంటే రైతు రుణమాఫీ కోసం ఎవరికి ఖర్చు పెట్టినట్టు? ఇక్కడ వీళ్ళ 20,000 కోట్లు తీశారు, అక్కడ 20,000 కోట్లు ఇచ్చేశారు. అంటే భూములున్న వాళ్ళ పక్షానేమో వాళ్ళ అప్పులు రద్దు చేయడానికి రుణమాఫీ చేస్తున్న ప్రభుత్వం, కాలు లేనోళ్ళై, చేతులు లేనోళ్ళై, కళ్ళు లేనోళ్ళై, ముసలోళ్ళై, భర్త కోల్పోయిన వాళ్ళ పెన్షన్లు మాత్రం పెంచకుండా వీళ్ళ డబ్బు ఇంకో పక్కదారి పట్టించడం అనేది ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన తప్పే కాకుండా వీళ్ళని చేసిన మోసం అనేసి కూడా గుర్తు చేస్తున్నారు. అదే సమయంలో రైతు భరోసా కోసం 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నామని మాట్లాడుతున్నారు. రైతు భరోసా కోసం 1,000 కోట్లు ఖర్చు పెట్టినా మాకు అభ్యంతరం లేదు. కానీ అక్కడ అదే కూలి వాళ్ళ కోసం ఆ భరోసా ఇస్తామన్నమాట లేకుండా పోయింది. కౌలు రైతుల కోసం ఇస్తున్నమాట లేకుండా పోయింది. రైతులకు రుణమాఫీ చేస్తున్న ప్రభుత్వం, రైతులకు భరోసా ఇస్తున్న ప్రభుత్వం, అదే భరోసా అనే పేరుతో కౌలు రైతులకు హామీ ఇచ్చారు. కౌలు రైతుల గురించి ఎవరు మాట్లాడతలేరు. వ్యవసాయ కూలీలకి ఇచ్చారు, వాళ్ళ గురించి ఎవరు మాట్లాడతలేరు. అంటే భూములున్నల పక్షాన ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి, ప్రతిపక్షాలు ఆలోచిస్తున్నాయి. ఉదాహరణకు 30,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి రుణమాఫీ. మేము 20,000 కోట్ల రూపాయలు ఇచ్చినామని చెప్పి గవర్నమెంట్ చెప్తున్నది. 20,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినామని గవర్నమెంట్ చెప్తుంటే ఇంకా మీరు పూర్తి చేయలేదు కదా అని చెప్పి ప్రతిపక్షాలు అడుగుతున్నాయి. 20,000 కోట్ల రూపాయలు ఇచ్చినామని గవర్నమెంట్ చెప్తుంటది, కానీ ఇంకా మీరు పూర్తి చేయలేదు కదా అని అడుగుతుంటది. కానీ 20 నెలలుగా పేదవాళ్ళ పెన్షన్ ఎగ్గొడుతుంటే మాత్రం ఎవరు మాట్లాడకుండా పోతుంది. దానికి కారణం ఏంటంటే వీళ్ళందరూ పెన్షన్దారులందరూ పేదలు, ఏ కులమైనా వాళ్ళు పేదలు. అండ్ వాళ్ళ పేదల పక్షాన మాట్లాడే ప్రతిపక్షం లేదు, పేదల పక్షాన ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రభుత్వం లేని సమయంలోనే మా వంతు పాత్ర పోషించడం కోసమే ఈ రోజు నుంచే నా పర్యటన మొదలైంది. దాదాపు ఆగస్టు 12 వరకు తెలంగాణలో ఉండబడే అన్ని జిల్లాలు, మెజార్టీ నియోజకవర్గాల్లో పర్యటన చేయబోతున్నా. ఆగస్టు 13న చెలో హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో వికలాంగులు, చేయుత పెన్షన్దారుల గర్జన అనే పేరుతో లక్షలాది మందిని తరలించే సమయంలో ప్రతి ఒక్కరూ వాళ్ళ గ్రామాల నుంచి, వృద్ధులుంటే వాళ్ళు ఎంతమంది ఉన్నా వాళ్ళకు సరిపోయే వాహనం ఏర్పాటు చేయాలని, వికలాంగులుంటే వాళ్ళకు సరిపోయే విధంగా వాళ్ళకు వాహనం ఏర్పాటు చేయాలని, అదే సమయంలో భర్తను కోల్పోయిన వితంతులు లేదా భర్తను వదిలేసిన ఒంటరి మహిళలు కూడా వాళ్ళు ఎంత సంఖ్య ఉంటే దానికి సరిపోయే విధంగా వాహనాలు ఏర్పాటు చేసుకునే విధంగా స్వచ్ఛందంగా వారు తరలించే విధంగా ముందుకు రావాలని, శ్రేయోభిలాషులు కూడా వాళ్ళకి అండగా నిలబడాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ చెలో హైదరాబాద్ జయప్రదం చేయాలని కోరుతున్నాను. ధన్యవాదాలు.